జగమునందు ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ప్రభు యేసు నామముని కాశీకి రక్షణ ఈ జగతి సిలువలో బలియాయన్ మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయన్. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఈ సాయంకాల వేళలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నామండి. దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోకమునకు రాడు అని చెప్పబడింది. అవునండి, ఈ లోకములో మనుషులు ఒక పట్టణానికి మరొక పట్టణానికి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. రోడ్డు మార్గాలు ఉన్నాయి, రైలు మార్గాలు ఉన్నాయి, ఆకాశ మార్గములు కూడా లేకపోలేదు. ఎన్నో రకాలైన వెహికల్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రియులారా, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు లేవు. యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. ఆయనను నమ్ముకుని ఆయనను విశ్వాసముంచి ఆయన కలువరి శిలువలో చిందించిన రక్తములో కడగబడితేనే మరి పరలోక రాజ్యమునకు మనం వెళ్ళగలుగుతాం. అవునండి, 2026 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళిలో ఉన్నటువంటి పాపమును తొలగించుట కొరకు, సర్వ మానవాళిలో ఉన్న దోషమును తొలగించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో రక్తము చిందించాడు. మరి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మృత్యుంజయుడు 3వ దినాన తిరిగి లేచాడు. పరలోక రాజ్య వారసురాలుగా చేస్తాడు. పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళగలిగడానికి శక్తి